జనరల్గా 15 ఇయర్స్ బ్యాక్ అగ్రికల్చర్ అనేది దేశ జీడిపిలో ఎక్కువగా ఉండేది, అంటే ప్రైమరీ అగ్రికల్చరే ఉండేది. కానీ ఇప్పుడు సర్వీస్ సెక్టార్ ఎక్కువగా ఉంటుంది కాంట్రిబ్యూషన్. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి లో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్. దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్. సో ఇండియాలో లో ప్రొడక్టివిటీ రావడానికి గల కారణాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. లో ప్రొడక్టివిటీకి మన దేశంలో చాలా కారణాలు ఉన్నాయి. రైతులు ఆర్థికంగా బలంగా లేకపోవటం ఒక కారణమైతే, ప్రభుత్వం ద్వారా కానీ ఇతర సంస్థల ద్వారా కానీ వారికి లభించే సహకారం ఉత్పత్తి పెంచేందుకు సహకరించేదిగా ఈ రోజుల్లో లేదు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నందున ప్రజలు సేవ మరియు ఉత్పాదక రంగాలలో ఉద్యోగాల వైపు వెళ్తున్నారు. దీని వలన మెయిన్ ఇన్కమ్ అగ్రికల్చర్ నుండి తగ్గిపోతుంది. అంతేకాక సరైన ధాన్యం దాచుకునే స్థలాలు కూడా మన ప్రభుత్వం రైతులకు అందించలేకపోతుంది. తక్కువ ఖరీదు ఉన్నప్పుడు అమ్మటం, ఆపుకొని ఖరీదు ఎక్కువగా ఉన్నప్పుడు అమ్ముకునే సదుపాయాలు ఏర్పాటు చేసే సంస్థలు ఇంకా మన దేశంలో ప్రవేశపెట్టలేదు. పరిమిత భూమి లభ్యత, దీనినే మనం లిమిటెడ్ ల్యాండ్ అవైలబిలిటీ అంటాం. పెరుగుతున్న జనాభాతో ఒక్కొక్కరికి అందుబాటులో ఉన్న వ్యవసాయ భూమి తగ్గిపోతుంది. దీనివల్ల కూడా ప్రొడక్టివిటీ డిక్రీజ్ అయిపోతుంది అనమాట. ఇలా చాలా అంశాలు ఉన్నాయన్నమాట మన దేశ జీడిపిలో వ్యవసాయ రంగం వెనుకబడడానికి కారణాలు. దీనిని ఓవర్కమ్ చేయడానికి ప్రభుత్వం కూడా కొన్ని కార్యక్రమాలు అమలు పరిచింది. ఇందులో నీటిపారుదలని ప్రోత్సహించడము, ఎరువులపై సబ్సిడీలు అందించడము మరియు ఆధునిక వ్యవసాయ పద్ధతులకు మద్దతు ఇవ్వడము వంటి పథకాలు ఉన్నాయి. సో జీడిపిలో వ్యవసాయం వాటా క్షీణించినప్పటికీ ఆహార భద్రత మరియు గ్రామీణ ఉపాధికి ఇది ఇప్పటికీ కీలకమైనదే. దేశానికి బ్యాక్బోన్ అయిన వ్యవసాయాన్ని ప్రమోట్ చేసేలా మరలా నువ్వు నేను మనము అందరం కలిసి వ్యవసాయాన్ని మరియు మన దేశాన్ని అగ్రస్థానంలో ఉండేలా చేద్దాం. జై హింద్.